వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా. అండ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మరి ఈరోజు హేమా హంగామాలో అప్డేట్ ఏంటంటే, చాలామంది మన బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అయితే ఈయన ఎప్పుడు వస్తారు సార్, ఎప్పుడు కమాన్ టెల్ స్పీక్ ఇట్ అవుట్ అని చెప్పి అంటున్నారు. దీన్ని బట్టి అర్థమైపోయింది కదా, అది మన మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు అని చెప్పి బాలయ్య బాబు గారిని ఏ ఈవెంట్కి వెళ్ళినా అడగనోళ్ళు అంటూ ఉండరు అనమాట. అలాంటిది ఆ ఎంట్రీకి సమయం రానే వచ్చిందనమాట. ఆల్మోస్ట్ మోక్షజ్ఞ 29 years వచ్చేసింది. సో ఇంకా ఎట్టకేలకి తనైతే ఎంట్రీ ఇచ్చేయడం ఖాయం అని చెప్పేసి అయితే బాలయ్య బాబు కూడా డిసైడ్ అయిపోయారనమాట. మరి ఏ డైరెక్టర్ తోటి ఎంట్రీ ఇప్పిస్తారు? సో బాలయ్య బాబుకి బాగా నేమ్ అండ్ ఫేమ్ యాక్షన్ సినిమాలతో తెచ్చిన బోయపాటితోనా, లేదంటే రీసెంట్గా మంచి భగవంత్ కేసరితో హిట్ ఇచ్చినటువంటి అనిల్ రావుపూడితోనా, లేదు వీళ్ళిద్దరు కాదు ఇంకెవరితోటైనా చేపిద్దాం అని అనుకున్నారా అని చెప్పి చాలామంది క్వశ్చన్స్ వచ్చినాయి. కాకపోతే ఇవి రెండు టాపిక్స్ కూడా అంతకు ముందు కూడా వచ్చినాయి. అనిల్ రావుపూడి అన్నారు, బోయపాటి అన్నారు. కాకపోతే బాలయ్య బాబు గారి మనసులో ఏముందంటే, రీసెంట్గా హనుమాన్ తోటి మంచి సెన్సేషన్ హిట్ అందించినటువంటి మన ప్రశాంత్ వర్మ అయితే ఎలా ఉంటుంది అని అనుకున్నారు అనుకుంటా మేబీ. సో ఇప్పుడైతే ఈ న్యూస్ అయితే హల్చల్ అవుతుంది. ప్రశాంత్ వర్మ తోటి మోక్షజ్ఞ ఎంట్రీ అయితే పక్కా ఉంటుంది, ప్లాన్ చేసుకుంటారని చెప్పి. ఎందుకంటే యంగ్ డైరెక్టర్ అండ్ యంగ్ బ్లడ్ ఆఫ్ బాలకృష్ణ కాబట్టి ఈ ఎంట్రీ అయితే చాలా బాగుంటుంది అనుకున్నారు. యాక్చువల్లీ గతంలో బోయపాటి గారితో కూడా చేద్దాం అనుకున్నారు. కాకపోతే బోయపాటి గారి యాక్షన్ తెలుసు కదా, స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నట్టు ఫస్టే బోయపాటి అంటే యాక్షన్ ఉంటుంది, నరకడాలు ఇవన్నీ ఉంటాయి. సో ఎంట్రీ అలా ప్లాన్ చేసుకుంటే మొత్తం అందరూ అలాగే ఫిక్స్ అయిపోతారని చెప్పి కాస్త క్రియేటివ్గా ప్రశాంత్ అయితే కొత్త స్టోరీ బోర్డ్ తోటి వస్తాడు, కొత్త కథ ప్రశాంత్ యూనివర్సిటీలోంచి ఏదన్నా తీసుకొస్తాడు అని చెప్పేసి బాలయ్య బాబు గారు అయితే అనుకున్నారు. మరి వీళ్ళిద్దరికి సంబంధించి కథ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అన్నది ఇంకా ఆన్ ప్రాసెస్లో అయితే ఉంది. సో మ్యాక్సిమం ఈ ఇయర్ ఎండ్లో అయితే స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా.